వెల్కమ్ టు పిఎం7. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది. ఈ ఫ్యామిలీ హీరోలు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవటమే కాకుండా హీరోలుగా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడైతే వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందని అనౌన్స్ అవుతుందో అప్పటి నుండి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ సినిమా చూడాలి అనే కోరిక అటు అభిమానుల్లో ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, సీనియర్ ఎన్టీఆర్ టైం నుండి ఉన్నది. అయితే ఇప్పుడు మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో వరుస వైవిధ్య చిత్రాలతో దూసుకుపోతున్నారు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవటమే కాకుండా యావత్ ఇండియన్ అభిమానులందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా తీసుకురాగలేకపోయింది. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయంలో మారాల్సిన అవసరమైతే వచ్చిందని తన అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అది ఏంటి అంటే, స్టోరీస్ సెలెక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన తన పరిధిని విస్తరించుకోవటంలో మాత్రం కొంతవరకు వెనుకబడ్డాడు. ఇక తన సినిమాలకి హైప్ ని క్రియేట్ చేయడంలో కూడా ఆయన చాలా వరకు వెనుకబడ్డారనే చెబుతున్నారు. ఏది ఏమైనా దేవర సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన వరుసగా 7 విజయాలను సాధించిన హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇక మీదట వచ్చే సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధిస్తాడని ప్రేక్షకుల నమ్మకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు ఉరఫ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ వారసత్వంలో హీరోలు ఎప్పటికీ బాక్సాఫీస్ ను కొల్లగొట్టే షేక్ చేసే హీరోలే. వాళ్ళు సినిమా చేస్తే అది వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేదే. అయితే తనని తాను ఎలివేట్ చేసుకోవడమే కాదు, తన మూవీని ఎలివేట్ చేస్తూ పాన్ ఇండియన్ అనే ఇప్పటి మార్కెట్ లో దూసుకెళ్లాలి. అప్పుడు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లే అవకాశము ఉంటుంది. ఆయన మంచి విజయాలను సాధించడమే కాకుండా తన పరిధిని కూడా విస్తరించుకున్న వాడు అవుతాడు. ఇక వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటాడని చాలా గర్వంగా చెబుతున్నాడు. యంగ్ టైగర్ అన్నట్లుగానే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ని సాధిస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటంలో ఎన్టీఆర్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు భారీ రేంజ్ లో ఉన్నప్పటికీ ఇక మీదట కూడా తన సత్తాను చాటుకోవాల్సిన అవసరమైనా ఉంటుంది.